ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై సినీ నటి శృతి హాసన్ న్యాయ పోరాటం ప్రారంభించారు. తన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగిస్తూ నకిలీ వీడియోలు, అసభ్యకర చిత్రాలు, తప్పుడు ప్రకటనలు, అక్రమంగా వస్తువుల విక్రయం జరుగుతోందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన వాణిజ్య వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు జస్టిస్ అభయ్ అహూజా అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఫ్లిప్కార్ట్లో పోస్టర్లు విక్రయిస్తున్న సంస్థతో పాటు గూగుల్, యూట్యూబ్, మెటా, ఎక్స్, పింట్రెస్ట్ వంటి సోషల్ మీడియా సంస్థల్ని కూడా ప్రతివాదులుగా చేర్చారు. తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ సాంకేతికతతో అసభ్యకర వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని శృతి హాసన్ ఆరోపించారు. తన వ్యక్తిత్వ హక్కులు, ప్రచార హక్కులు, నైతిక హక్కులకు భంగం కలిగిస్తున్న ఈ కంటెంట్ని వెంటనే తొలగించాలని శృతి హాసన్ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా శాశ్వత నిషేధాజ్ఞలు జారీ చేయాలని, అలాగే నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు.